హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా ఇంటి దగ్గర కార్తీక దామోదరుడికి దీపారాధన చేసుకొని పడవలైతే విడిచిపెట్టాను. మా చిన్నప్పుడైతే అందరము కలిసి ఏటికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకొని ఇలా పడవలు వదిలేవాళ్ళమండి. చాలా సరదాగా ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ నేను వేరే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల నాకైతే అసలు అలా ఏట్లకి గట్రా వెళ్ళి వదలడం అయితే కుదరడం లేదు. చిన్నపిల్లలు ఉండటంతో నేను చెరువుకు కూడా వెళ్ళలేకపోయాను. ఇంక ఇంటి దగ్గరే ఇలా తులసమ్మ వారి ముందైతే సింపుల్గా ఇలా పడవలను అయితే విడిచిపెట్టుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నాలా బయటికి వెళ్ళి పూజ చేసి పడవలు విడిచిపెట్టడం కుదరలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసి కోట ఉంటే దాని ముందైనా గుమ్మానికి సైడ్ ఉంటుంది కదా, ఇరువైపులు ఎటువైపు అయినా ఇలా కార్తీక దామోదరుణ్ణి పసుపు కుంకాలతో ముగ్గులతో అలంకరించుకొని దీపారాధన చేసిన తర్వాత ఇలా పడవలను విడిచిపెట్టుకోండి. ఆ చిన్నప్పుడు మా ఊర్లో అందరితో కలిసి నేనైతే పడవలు విడిచిపెట్టడానికి కార్తీక మాసంలో వెళ్ళేదాన్ని. అప్పుడు స్నానం చేసిన తర్వాత ఏట్లో ఉన్న ఇసుకను తీసుకొచ్చి పెద్ద కుప్పలా పెట్టేవాళ్ళము. దాన్ని కార్తీక దామోదరుడిగా ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకుని దీపారాధన చేసి తర్వాత పడవలను సిద్ధం చేసుకొని నదిలో అయితే విడిచిపెట్టేవాళ్ళమండి. చాలా సరదాగా ఉండేది. చలికి తట్టుకోలేక ఆ నది ఒడ్డునైతే చిన్న చిన్న మంటలు వేసుకొని కాసేపు ఉండి దీపాలను చక్కగా ఆస్వాదించుకొని ఇంటికైతే వచ్చేసే వాళ్ళమి. చాలా సరదాగా గడిచేవి ఆ రోజులైతే. చిన్నతనం మళ్ళీ రాదు కదండి, అలా గుర్తు తెచ్చుకొని అలా మెమొరీస్ని నెమలు వేసుకోవడమే. మీకు అలా చిన్నప్పుడు ఏవైనా జ్ఞాపకాలు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇలా ఈ విధంగా జేగురుతో అలుక్కొని చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇలా లక్ష్మీ స్వరూపమైన పాదాలను వేసుకొని అలంకారం చేసుకొని దామోదరుని అయితే ప్రతిష్ఠించుకున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఇలా నెయ్యి దీపాలను అయితే నేను ముందుగానే చేసుకున్నాను. ఇవి 365 ఒత్తులండి. ఇలా 2 ఒత్తులను అయితే దేవునికి సమర్పించాను అనమాట. 365 ఒత్తులు దేవునికి చెందాలంటే మనం ముందుగా ఒక వ్రతాన్ని అయితే చేసుకోవాలండి. ఆ వ్రతం ఏంటంటే చిత్రగుప్తుల వాళ్ళ వ్రతం అనమాట. అది పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవాలి. నేను అది కంప్లీట్ చేస్తాను. 365 ఒత్తులు చిత్రగుప్తుడు నోము చేసిన తర్వాతే సమర్పించాలండి. అంతకుముందు సమర్పించినా కూడా అవి చెందవన్నమాట. ఒకవేళ ఎవరైనా చిత్రగుప్తుడు నోము చేసుకోకపోయిన వాళ్ళైతే తప్పకుండా చేసుకోండి. ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను. ముందు విఘ్నేశ్వరుడికి దీపాన్ని సమర్పించి తర్వాత దామోదరుడికి అయితే దీపాన్ని సమర్పించాను. మనం దీపాన్ని వెలిగించేటప్పుడు ఇలా అగరబత్తితో అయినా ఏకహారతితో అయినా దీపారాధన చేసుకోండి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపారాధన చేయకండి. ఈ విధంగా సింపుల్గా ఇంటి దగ్గరే నేను దీపం ధూపం నైవేద్యం సమర్పించి కార్తీక దామోదరుని ప్రతిష్ఠించుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. తర్వాత తులసమ్మ వారికి కూడా హారతినిచ్చి నమస్కారం అయితే చేసుకున్నానండి. మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ఇంటి దగ్గరే ఇలా కార్తీక పూర్ణమి నాడు దీపారాధన చేసుకొని పడవలను అయితే విడిచిపెట్టుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజనే కాదండి, ప్రతిరోజు కూడా మనం పడవలు విడిచిపెట్టేటప్పుడు ఆ కార్తీక దామోదరుని ప్రతిష్ఠించుకొని పూజ చేసిన తర్వాతే పడవల్ని విడిచిపెట్టాలి. అలా అయితేనే ఆ పరమేశ్వరుడికి చెందుతాయి. ఈ విధంగా నేనైతే పూజ కంప్లీట్ చేసుకొని ధూపం దీపం అన్నీ సమర్పించాను దేవుడికైతే. తర్వాత పడవలను అయితే విడిచిపెట్టుకుంటున్నానండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ముందు వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ అండి. నాకు మొన్ననే 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. 3 మంత్స్లో 500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇదైతే చిన్న అచీవ్మెంటే, బట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత నేనైతే పడవ
పడవల్ని ఇలా విడిచిపెట్టుకున్నాను. ఈరోజు కొబ్బరి చిప్పలో కూడా 365 ఒత్తులు పెట్టి ఈ విధంగా దీపాన్ని అయితే విడిచిపెట్టుకున్నానండి. ఈ రోజుతో లాస్ట్ కదా. ఈరోజు చాలామందికి పున్నం ఉంటుంది, మాకు పున్నం అయితే లేదు కానీ ఈ రోజు అయితే మేము కొత్త గొలుస్తామన్నమాట. నాగపంచమి రోజు చాలామంది కొత్త గెలుస్తూ ఉంటారు కదా కొత్త బియ్యాన్ని. అలా మేము ఈరోజు పున్నం రోజు అన్ని కొత్త గెలుస్తూ ఉంటాం. మాకు నాగపంచమి లేదు. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, చూడండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.